హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. తీసా బైరాగఢ్ రహదారిపై బైరాగఢ్ నుండి చంబా వైపు వెళ్తుండగా చలూజ్ మోర్ సమీపంలోని ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో 7 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. బస్సు డ్రైవరు, కండక్టర్ కూడా చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 17 మంది నుండి 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన 11 మంది ప్రయాణికులను తీసా సివిల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి పెద్ద శబ్దం వినగానే స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, హోంగార్డ్స్, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దుర్ఘటనతో కొండ ప్రాంతాల్లో రహదారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదానికి కారణం అతివేగమా, డ్రైవర్ నిర్లక్ష్యమా, రహదారి పరిస్థితుల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన రహదారులు, ప్రమాదకర మలుపులు తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.